హలో అందరికీ ఈరోజు వీడియోలో మన రెసిపీ వచ్చేసి రాజమండ్రి స్పెషల్ ధనియాల చారుని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి। ఈ రెసిపీ నేను అక్క దగ్గర నేర్చుకున్నానండి। చాలా బాగుంటుందండి। అరుగుదల సరిగ్గా లేనప్పుడు గానీ ఏవైనా స్పైసీ నాన్ వెజ్ కర్రీలోకి కానీ ఈ చారుని చేసుకొని తింటే చాలా బాగుంటుంది। అన్నం అంతా ఈ చారుతోనే తినేస్తారండి, అంత బాగుంటుందన్నమాట। సో మరి ఫ్రెండ్స్, లేట్ చేయకుండా ఈ ధనియాల చారు తయారు చేసుకోవడానికి ముందుగా ఒక గిన్నెలోకి 1/2 లీటర్ వరకు వాటర్ని వేసుకోవాలి। ఆ తర్వాత బాగా పండినటువంటి 2-3 టమాటాలని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి। నెక్స్ట్ ఇందులోకి పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని 10 నిమిషాల ముందే నానబెట్టి వేసుకోవాలండి। ఆ తర్వాత ఒక 5-6 పచ్చిమిర్చి ముక్కల్ని వేస్తున్నాను, మీకు కారానికి సరిపడా వేసుకోండి। ఆ తర్వాత 1/2 కప్పు దాకా ఉల్లిపాయ ముక్కలు, 1/2 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర, 3 టేబుల్ స్పూన్ల దాకా ధనియాలు వేసుకోండి। ఆ తర్వాత రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలి। నెక్స్ట్ ఇందులోకి కరివేపాకును కూడా వేసుకోండి। నెక్స్ట్ ఇందులోకి మంచి కలర్ కోసం చిటికెడంత పసుపు, 1/2 టేబుల్ స్పూన్ దాకా కారం వేసుకోవాలండి। ఇప్పుడు ఈ గిన్నెని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్ మీద 5-6 నిమిషాల వరకు బాగా మరిగించుకోవాలండి। ఇలా మరిగించుకోవడం వల్ల ధనియాల్లో ఉన్న ఫ్లేవర్ అంతా రసంలోకి దిగి రసం అనేది చాలా టేస్టీగా ఉంటుందండి। ఈ రసాన్ని మనం ఎంత ఎక్కువసేపు మరిగిస్తే రసం అనేది అంత టేస్టీగా ఉంటుందండి। సో ఇలా మరిగించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ రసాన్ని ఒక జాలి గరిటెలోకి వేసుకొని రసాన్ని మొత్తం కూడా డ్రైన్ చేసుకోవాలి। చూడండి, రసం మొత్తం కూడా ఇలా బౌల్లోకి దిగిన తర్వాత ఇప్పుడు ఈ పిప్పిని మరలా గిన్నెలోకి వేసుకొని చేతితో మెత్తగా కలుపుతూ బాగా పిసుక్కోవాలండి। ఇలా చేయడం వల్ల ఈ టమాటాల్లో ఏదైనా గుజ్జు ఉంటే మనకి సపరేట్ అవుతుందన్నమాట। చూడండి, ఇలా మెత్తగా కలుపుకున్న తర్వాత మరలా ఇందులోకి వాటర్ వేసుకొని అంత బాగా కలుపుకున్న తర్వాత మరలా ఈ రసాన్ని కూడా జాలిగరిటెలోకి వేసుకొని డ్రైన్ చేసుకోవాలి। ఇప్పుడు ఒక స్పూన్ సాయంతో రసం మొత్తాన్ని కూడా దించుకోవాలండి। ఇలా దించుకున్నట్లయితే మనకి పిప్ అనేది సపరేట్ అవుతుందన్నమాట। ఇప్పుడు ఈ పిప్పిని తీసుకొని పక్కన పడేసేయండి। నెక్స్ట్ ఈ రసంలోకి మనం మరిగించుకునేటప్పుడు ఉప్పు వేసాం కదండి, చూసి సరిపోకపోతే ఇదే స్టేజీలో వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి। నెక్స్ట్ ఇప్పుడు ఈ రసానికి తాలింపు వేద్దామండి। దానికోసంగా స్టవ్ ఆన్ చేసి ఒక పాత్ర పెట్టుకొని ఆయిల్ సరిపడా వేసుకోండి। ఆయిల్ హీట్ అయిన తర్వాత 2-3 ఎండుమిరపకాయలు, 1/2 టేబుల్ స్పూన్ దాకా తాలింపు గింజలు వేసుకొని చిటపటమన్న తర్వాత కచ్చాపచ్చగా దంచుకున్నటువంటి 5-6 వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకోండి। ఆ తర్వాత కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ దాకా ఇంగు పొడి వేసుకోండి, ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది। ఇప్పుడు ఈ తాలింపు మొత్తాన్ని కూడా లో ఫ్లేమ్ మీద ఎర్రగా మంచి సువాసన వచ్చే వరకు వేపుకోవాలండి। ఇలా వేపుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి రసాన్ని వేసుకోండి। ఇప్పుడు రసంలో పులుపు, ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలండి। ఒకవేళ కనుక మీకు పులుపు ఎక్కువైతే మరి కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోండి। ఆ తర్వాత ఈ రసం పైన మూత పెట్టి ఒక పొంగు వచ్చే వరకు బాగా మరిగించుకోవాలండి। రసం అనేది ఇలా మరుగుతున్నప్పుడు ఈ రసంలోకి సీక్రెట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి 1/2 టేబుల్ స్పూన్ దాకా బెల్లం తురుముని వేసుకోవాలండి। ఈ బెల్లం తురుము వేయడం వల్ల మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయండి। ఇప్పుడు ఫైనల్గా సన్నగా కట్ చేసిన కొత్తిమీర తరుగు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నట్లయితే ఎంతో టేస్టీగా ఉండే గుమగుమలాడే ధనియాల చారు తయారైందండి। ఈ చారుని వేడి వేడి అన్నంలోకి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి। సో మరి ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఇంట్లో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి। ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో నాతో షేర్ చేసుకోండి। అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఓ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి।